ఓం నమః శివాయ. ఓం కాళభైరవాయై నమో నమః. హరి ఓం. మనకందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లోనైనా, గ్రామంలోనైనా, రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా మనం నిత్యము చూస్తుంటాం. ఒక నాయకుడిగా ఎదగాలని నిత్యం అనుకుంటూ ఉంటాం. నాయకుడు అనేటువంటిది అంటే జనాలలోంచి పుట్టేటువంటి నాయకుడు. అలాంటి నాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్క వ్యక్తి తన్ను తాను ఆత్మ విమర్శన చేసుకుంటూ ఉంటుంటాడు. ఎందుకనగా తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజు మనం గమనించినట్లయితే మన ఇంచుమించు 12,700 మంది సర్పంచులుగా పోటీ నిలబడి అద్భుతమైన విజయాన్ని సాధించారు. అలాగని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక ఎలక్షన్స్ రాబోతున్నాయి. కనుక వ్యక్తి యొక్క పేరులో, వ్యక్తి యొక్క జాతకంలో రాజకీయ యోగం ఉందా లేదా అని ప్రతి ఒక్క వ్యక్తికి డౌట్ వస్తూ ఉంటుంది. కొందరు మూర్ఖత్వంగా వెళ్ళడం, పెట్టుబడులు పెట్టడం, పరాజయాన్ని చెందే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ కింద సంప్రదించండి, అన్ని విషయాలు తెలుసుకుందాం.